మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026 సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే శని, అంటే ఏళ్ళనాటి శని పక్కా, అంటే అది కూడా తనుభావంలో ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన శరీరానికి గాయాలు తగ్గటమో, జ్వరాలు రావటమో, ఏదో ఒక అనారోగ్యం చేయటము, ఇట్లాంటివే కాకుండా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, ఇవన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి జన్మంలోనే శని సంచారం వల్ల. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో గురు సంచారం కూడా ఏ మాత్రం వాంఛనీయము కాదు. అక్కడ కూడా అది విద్య విషయంలోనూ, భూమి విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వాహనం విషయం, స్వభావం, ఇట్లాంటి విషయాలన్నింటిలోనూ కూడా మనకు ప్రతికూలమైన ఫలితాలే చూపిస్తున్నాడు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేదా వాహన షోరూమ్ ఉండేవాళ్ళు, లేదా పాత వాహనాలు కొనుక్కుని అమ్ముకునేవారు కానీ, వీళ్ళెవ్వరికీ అనుకూలమైన కాలము కాదు 4వ స్థానంలో ఉండటం వల్ల. విద్య కూడా కొంచెం చదువుకునేవారైతే వాళ్ళకి విద్య విషయంలో కూడా అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గ్రహించాలి. అలాగే 6వ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు కేతు గ్రహం సంచారం జరుగుతోంది. షష్టమ స్థానంలో 6వ స్థానంలో కేతు గ్రహం మంచి ఫలితాలన్నీ ఇస్తుంది. ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, అప్పులన్నీ తీర్చేయగలుగుతారు, కొత్త అప్పులు కావాలంటే మళ్ళీ పుడతాయి, తద్వారా మీరు మీ అవసరాలు తీసుకోగలుగుతారు. ఏదేమైనప్పటికీ మొత్తం మీద మీకు ధన లోటు అయితే రాదు. అప్పు పుట్టడం తీర్చేయటం కానీ, లేకపోతే అప్పు పుట్టడానికి కానీ, మొత్తం మీద ధనానికి అయితే లోటు లేకుండా మాత్రం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మంచి మీకు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు తీసుకున్న టైంకి ఎక్కడ అప్పు తీసుకున్నారు, ఇస్తానన్న టైం కంటే ముందు ఇచ్చారు, మంచి పేరు ప్రఖ్యాతలు ఆ విధంగా వస్తే చాలా మంచివాడు అని చెప్పేసి అతను నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటుంది. అలాగే మీతో ఇంకొంచెం క్లోజ్గా, ఇంకా ఇంకా దగ్గరగా మీతో మెలగాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకందరికీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి ఈ కేతు వల్ల కలుగుతుంటుంది 6వ స్థాన సంచారం వలన. ఇకపోతే దశమ స్థానంలో 4 గ్రహాల సంచారం జరుగుతోంది. ఇవి మళ్ళీ సంక్రమణం చెంది, ఇవన్నీ కూడా నెల 15 రోజులు లోపల ఉండేటటువంటి సంచారం, ఒక రాశిలో సంచారం చేసే గ్రహాలు కాబట్టి మధ్యలోనే ఇవి సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలోకి వస్తాయి. ఇక్కడ దశమ స్థానంలో శుక్రుడు 12 రోజుల పాటు ఉండి తదుపరి ఏకాదశి స్థానంలోకి వెళ్తున్నారు. ఇక్కడ 2 స్థానాల్లోనూ కూడా మీకు శుక్రగ్రహం యొక్క అనుకూలత బాగున్నది కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు నిరభ్యంతరంగా పెట్టవచ్చు. అలాగే సినిమా రంగంలో వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ శుక్రుడు పూర్తిగా 2 రాశుల్లోనూ ఉన్నప్పుడు నెలంతా కూడా పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాడు. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే రవి 14 రోజుల పాటు దశమ స్థానంలో మంచిగా యోగిస్తాడు. అది ఉద్యోగార్థులు, అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అంతా కల్పిస్తూ ఉన్నాడు దశమ స్థానంలో. తదుపరి 15వ తారీఖు నుంచి, మకర సంక్రాంతి నుంచి నెలాఖరు వరకు ఏకాదశి స్థానంలో, అది కూడా ఇదంతా చక్కగా ఫలితాన్ని ఇస్తుందో 11వ స్థానంలో ఉన్నప్పుడు ధన ఆదాయం పెరుగుతుంది, ధనార్జన పెరుగుతుంది, మీకు మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఏకాదశి స్థానంలో గురు సంచారం, అది రవి సంచారం వల్ల 2 రాసుల్లో కూడా ఆయన కూడా యోగిస్తూ ఉన్నాడు. అంటే శుక్రుడు పూర్తిగా నెల రోజులు యోగిస్తున్నాడు, అలాగే రవి యోగిస్తూ ఉన్నాడు. ఇక కుజుడి దగ్గరికి వద్దాం. కుజుడు దశమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కలిగించే ప్రయత్నం చేస్తాడు, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగే ప్రయత్నం చేస్తాడు. ఆయన తదుపరి 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఏకాదశి స్థానంలో సంచారం వలన మీకు పూర్తి ఫలితాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే మీకు ఏదైనా
కొత్త వ్యవహారం మొదలెడితే అందులో కూడా మీరు విజయం సాధిస్తారు, మీ నైపుణ్యం బయటపడుతుంది. ఈ విధంగా కుజుడు. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఈయన కూడా పూర్తిగా 2 స్థానాల్లోనూ దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన అభివృద్ధిని సూచిస్తూ ఉంటే, ఏకాదశి స్థానంలోకి వచ్చాక బాగా లాభాలు తీసేట వ్యాపారంలో అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగం. ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఎలా వస్తాయండి ఆదాయం? రావచ్చు. అందులో కూడా ఏంటంటే ఏ ఇంక్రిమెంట్ కలవచ్చు. అని తప్పుదారి పెట్టేవాళ్ళు ఉంటారనుకోండి, వాడికి నిచ్చపంట వాడికి. వాడి ఆర్బీఐ కంటే పెద్ద వాడికి ఆర్బీఐ వాడు కూడా ఒక రోజు సెలవు ఉంటుంది. వీడికి తప్పుదారిలో ప్రయాణం చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడికి నిత్యము పంటే. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడికైనా కొన్ని రోజులు ఆదాయం లేకుండా ఉంటుందేమో, కానీ వీడికి అలా ఉండదండి. ఆ విధంగా ఉంటుంది. మొత్తం మీద బుధుడు మీకు ఇక్కడ 10, 11 2 స్థానాల్లో కూడా చాలా చక్కటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇకపోతే అంటే చెప్పాలంటే శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు, రవి పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు, కుజుడు మాత్రం పాక్షికంగా, బుధుడు మళ్ళీ పూర్తిగా. ఇంకా తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో రాహుగ్రహం. వ్యయస్థానంలో రాహుగ్రహం ఉండటం అనేది కొంచెం అవాంఛనీయమైనటువంటి ధన వ్యయం, ధన నష్టం ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది వ్యయస్థానంలో. కాబట్టి కలత నష్టం, కారాగారాలు కొంతమందికి, ఇలాంటివన్నీ చెడు ఫలితాలే వస్తూ ఉంటాయి వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇప్పుడు ఈ మీన రాశి వారికి శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడండి. అలాగే రవి కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కుజుడు మాత్రం పాక్షికంగా ఇస్తూ ఉన్నాడు. బుధుడు పాక్షికంగా ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే కేతువు పూర్తి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. అంచేత మీకు చాలా గ్రహాలు శుక్రుడు, కుజుడు, బుధుడు పూర్తిగాను, అలాగే మీనరాశి వారికి మళ్ళీ కేతువు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అంచేత ఎక్కువ గ్రహాలు మనకి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విధంగానూ డౌట్ పడాల్సిన పని లేదు. అడుగు ధైర్యంగా ముందుకు వేయచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు పెట్టుకోవచ్చు. అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ మనం నిత్యము నవగ్రహ ప్రార్థన మానవద్దు. ఇది నా సూచన. శోభం. పైన ఇక్కడే ఉంటారు. ఆయన ఆ రాశిలో ఉండవలసినటువంటి సమయం సంవత్సరం మీద 6 నెలలు కొంతకాలం గడిచింది కాబట్టి మిగతా అంతకాలం ఉంటారు. కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాహువుని ఈ జనవరి నెలాఖరు వరకు చెప్పుకుందాము. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు ఏకాదశి స్థానంలో ఇవ్వబోతున్నారు. అంతా ధనానికి లోటు రానివ్వరు, ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో కానీ కొత్తగా వ్యాపారం ఏదైనా మొదలుపెట్టినా వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ఈ విధంగా రాహు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాల్ని మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు. ఇకపోతే శని భగవానుడు ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇది ఏలినాటి శని. ఏలినాటి శని 3 రాశుల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వ్యయ స్థానం అయినటువంటి 12వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనకి ధన వ్యయం, ధన నష్టం. ధన వ్యయం వేరుగా ఉంటుంది. ధన నష్టం అనేది ఏమో నష్టపోవటం. ధనం ఏమిటో ఖర్చు పెట్టుకుని మనం ఏదో ఎంజాయ్ చేస్తాం, అది వేరే. ధన వ్యయం అంటే వేరు, ధన నష్టం అంటే వేరు. ధన నష్టం అంటే ఎవరో పర్సు కొట్టేశారు, లేకపోతే మనం పర్సు పోగొట్టుకున్నాము, లేకపోతే ఎవరో మాయ మాటలు చెప్పి మనకి దగ్గర 50,000 50 లక్షలు కాజేశాడు. ఇవన్నీ ధన నష్టం కిందకు వస్తాయి. అలాగే ఈ 12వ స్థానం అనేది చాలా కొంచెం భయంకరమైనటువంటి స్థానం, దుష్ట స్థానంగా చెప్పుకోవాలి. దీంట్లో కొంతమందికి, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఈ రాశిగతం అంటే ప్రపంచ జనాభాని మీరు తీసుకుంటే 830 కోట్లని 12 పెట్టి భాగిస్తే సుమారుగా ఒక్కొక్క రాశికి 70 కోట్ల మంది వస్తారండి. అంచేత చాలా ఇన్ని కోట్ల జనాభాకి ఒకటే జరుగుతుందా? జరగదు. ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ పాపాత్ములు ఉంటారు. అట్లా పాపం చేసేటటువంటి పాప పనులు, క్రూరమైన పనులు, క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు. అటువంటి వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఏమీ జరగకపోయినప్పటికీ కూడా భార్య నష్టం, అంటే భార్య చనిపోవటం, లేకపోతే బతికున్నా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతోంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తోంది, ఏ గ్రహం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తోందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పుకోవాలంటే శుక్రుడు
పూర్తిగా నెలంతా కూడా మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ రవిని కనుక తీసుకున్నట్టయితే పాక్షికంగా 15 రోజులు మాత్రం మనకి చాలా చక్కటి ఫలితాలు దశమ స్థానంలో అంటే మకరంలో సంచరించే కాలంలో మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగపరమైన, వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన విషయాలన్నింటిలో కూడా మనకు సహకరిస్తాడు. ఇకపోతే బుధుడు కూడా ఒక 13 రోజుల పాటు సహకరిస్తున్నారు. రాహువు పూర్తిగా నెలంతా కూడా అంటే ఇక్కడ శుక్రుడు పూర్తిగా రాహు అనుకూలిస్తూ ఉన్నారు. 2 గ్రహాలు పూర్తిగాను, 2 గ్రహాలు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మీరు రోజు మనం చెప్పుకుంటున్నాం 2.5 సంవత్సరాలుగా ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. మీకు ఈసరికి రాని వాళ్ళు ఎవరు ఉండరు. నా ఛానల్ చూస్తున్నటువంటి ఎవరికి కానీ నవగ్రహ శ్లోకాలు రావు అనేటువంటి మాట ఉండదని నా అభిప్రాయం. ఒకవేళ అంచేత మీరందరూ అవన్నీ వచ్చేస్తే మనకి 2 నిమిషాల పని. అదే కాకుండా ఈ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, అట్లా అష్టమ శని ఉన్న వాళ్ళు, ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారందరికీ కూడా ఇప్పుడు రాబోయేటటువంటి 31వ తారీఖు 1వ జనవరి నెల 2026 సంవత్సరంలో శని త్రయోదశి వస్తోంది. ఆ శని త్రయోదశి రోజున ఆయనకి ఈ తైలాభిషేకం చేయటం కానీ, లేదా నువ్వులు వేసి ఈ పూజ చేసుకోవటం కానీ, నవగ్రహ పూజ, అట్లాగే లేదా ఒక బ్రాహ్మడికి నువ్వులు దానం ఇచ్చుకోవటం, ఇటువంటివన్నీ కూడా చాలా మీకు సూచన. అది కనుక చేసినట్టయితే శని ప్రభావం నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అట్లాగే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ కూడా నిత్యం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నవగ్రహ మంత్రాలు సరిపోతాయి. ఇంకా ఎక్కువగా మీకు బాధ అనిపిస్తోంది రాహుకేతువులతోటి అనిపిస్తే మీకు, లేదా గురువుతో అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే శనగలు, గురువుకి శనగలు, కేతువుకి ఉలవలు, రాహువుకి మినుములు 1 కేజీ పావు తీసుకుని అందరికి ఒక బ్రాహ్మడికి దానం చేయండి. ఈ దోషాలన్నీ పోతాయి. ఈ నెలంతా కూడా మీకు సర్వశుభాలు చేకూరుతాయి. శుభం.